మామూలుగా సర్పంచులకి ప్రభుత్వం నిధులు ఇస్తే నిజాయితీగా ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే వారి కంటే తిందామని చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. 1996లో తనని నమ్మి ఓటు వేసిన ఊరి జనం కోసం ఓ సర్పంచ్ కనీస సౌకర్యాలు లేని ఓ గ్రామాన్ని భారత్ లోనే మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాడు. 2006లో 1,15,00,000 రుణం తీసుకుని ఆ డబ్బుతో కరెంట్ ఉత్పత్తి చేసే 350 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన విండ్ మిల్స్ ని విలేజ్ అవుట్స్కట్స్ లో ఏర్పాటు చేశాడు. సంవత్సరానికి 8 లక్షల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవగా ఊరి జనం 4.5 లక్షల యూనిట్లు ఉచితంగా వినియోగించుకోగా మిగిలిన కరెంట్ ని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు అమ్మేవారు. అలా ఏటా 20 లక్షల లాభం రాగా 7 ఏళ్లలో తీసుకున్న అప్పు తీర్చి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఊరి జనానికి సబ్సిడీ మీద సొంత ఇళ్ల నిర్మాణం గావించి పంచాయతీ ధనంతో రోడ్లు, ప్రత్యేకమైన డ్రైనేజ్ వ్యవస్థ, స్కూళ్లు, లైబ్రరీ, వాటర్ హెడ్ ట్యాంక్, బోర్వెల్స్ వంటి అనేక డెవలప్మెంట్స్ చేసి ప్రతి ఇంటిని సోలార్ పవర్ హౌస్ గా తీర్చిదిద్ది కూలి పనులకు వెళ్లే వారితో సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టించి వలసలనే వాపి 25 ఏళ్ల క్రితం కేవలం 1,500 ఉన్న ఊరి జనాభా ఇప్పుడు 20,000కి చేరడానికి కారణమైన తమిళనాడులోని ఉడంతురి గ్రామ సర్పంచ్ రామస్వామి షణ్ముగం సాధించిన విజయాన్ని స్టడీ చేయడానికి 43 దేశాల ప్రతినిధులు, విద్యార్థులు భారత్ వచ్చి వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు తాను అభివృద్ధి ఎలా చేశారన్నది.